सर अक्षर सर सर ఇప్పుడు सर अक्षर सर 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 अक्षर सर अंदर सर अक्षर सर ओके ओके అందరికీ నమస్కారము. ఈరోజు పండుగ కార్యక్రమం భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి ఇఫ్తార్ ప్రోగ్రాం జిల్లాలో జరుపుకోవడం జరిగింది. మండపల్ ఎమ్మెల్యే, అర్బన్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా తిరుమల ఎమ్మెల్యే గారు, ఆర్టీసీ చైర్మన్ గారు అందరూ పాల్గొనడం జరిగింది. సుమారు ఒక 2000 మంది దాకా కూడా జిల్లాలో అటెండ్ అయి ఉన్నారు. చాలా సంతోషం. లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్ నెల్లూరులో అటెండ్ చేయడానికి అవకాశం దొరికింది. మీ అందరికీ జిల్లాలో ఉన్న ముస్లిం అందరికీ కూడా నేను నా తరపు నుంచి, జిల్లా యంత్రాంగం తరపు నుంచి ఇఫ్తార్ శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనంతపురం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చాలా బ్రహ్మాండంగా అరేంజ్ చేయడం జరిగింది. దాదాపు 3000 మందికి పైగా ముస్లిం మైనార్టీ సోదరులు ఈరోజు ఇక్కడ హాజరవడం జరిగింది. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అయితేమి, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేమి, వీరంతా ముస్లింలు పక్షపాతులు. ముఖ్యంగా గతంలో ఇమాం మౌజాములకి ఎక్కడే కానీ ₹1 రిలీజ్ చేసింది లేదు.
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ విడతగా ఏదైతే పెండింగ్ ఉన్నాయో 90 కోట్ల రూపాయలు ఇమాం మౌజములకి రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు గత 6 నెలలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి కానీ ఈరోజు 45 కోట్ల రూపాయలు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో 2014-19లో మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి మా నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకి రంజాన్ తోఫా ఏర్పాటు చేస్తే 5 ఏళ్ళు బ్రహ్మాండంగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలు వ్యతిరేక కాబట్టి రంజాన్ తోఫాని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2024లో మా ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా రంజాన్ తోఫా కంటిన్యూ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ముస్లిం మైనార్టీలని డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 120 మసీదులు ఉంటే 120 మసీదులకి అక్కడ మౌలిక సదుపాయాలు అయితేమి, వాటర్ అయితేమి, అలాగే టాయిలెట్స్ అయితేమి, ఇవన్నీ గత 2 నెలల నుంచి రంజాన్ మాసం ముందు నుంచి అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాకుండా జామే మసీద్కి గత 30-40 ఏళ్ళ నుంచి కాంపౌండ్ వాల్ పెండింగ్ ఉంది. ₹1 కోటి పైగా ఈరోజు జామా మసీద్కి ఇచ్చి అక్కడ కాంపౌండ్ వాల్ అయితేమి, అలాగే లైట్లు అయితేమి ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాకుండా అనేకమైనటువంటి సదుపాయాలు ముస్లింకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా CMRF గతంలో ఎప్పుడే కానీ లేనటువంటి విధంగా 50% పైగా దాదాపు 3 కోట్ల రూపాయలు ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో CMRF ఓన్లీ ముస్లిం మైనార్టీలకి అందించామంటే అది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఘనత, అలాగే మా యువ నాయకుడు నారా గారి ఘనత అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ముస్లిం సోదరులకి వచ్చే 2-3-4 రోజుల్లో రంజాన్ పండుగ ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రంజాన్ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఈరోజు పాల్గొనడం జరుగుతూ ఉంది. ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఒకటే ధ్యేయము, ప్రతి వర్గము ప్రతి ఒక్కరూ కూడా సంక్షేమ అభివృద్ధిని నోచుకొని ఈరోజు సంతోషంగా రాష్ట్రం అంతా ఉండాలి, రాష్ట్ర ప్రజలు ఉండాలని తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ముస్లిం సోదరులందరికీ కూడా అభివృద్ధి, సంక్షేమము, పరిపాలన చేస్తూ ఈరోజు ఆగిపోయినటువంటి స్కీమ్స్ని కూడా ఈరోజు పునరుద్ధరిస్తూ వాళ్ళ సంక్షేమానికి పెద్దపీఠం వేయడం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.